పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న జగన్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్కు ఎంపీ అవినాష్ రెడ్డి స్థానిక వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పులివెందులకు చేరుకున్న సీఎం సిఎస్ఐ గ్రౌండ్లో సభకు హాజరయ్యారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగం అనంతరం ఆర్ఓ ఆఫీస్కు బయలుదేరిన జగన్ పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సీఎం నామినేషన్కు భారీగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల, సునీత లక్ష్యంగా అనేక అంశాలను ప్రస్తావించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పక్కన పెడుతున్నారని ప్రచారం చేస్తున్నారని, తాను అధికారంలోకి వచ్చింది తన కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయడానికి కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకాను హత్య చేసింది ఎవరో జిల్లా ప్రజలకు దేవుడికి తెలుసని జగన్ చెప్పుకొచ్చారు. పులివెందుల వేదికగా షర్మిలపై జగన్ విరుచుకుపడ్డారు. పసుపు చీరతో వెళ్లి వారికి ఇచ్చిన సంకేతాలు ఏంటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ వ్యతిరేకల కుట్రలో భాగంగా కొందరు తాము వైఎస్ఆర్ వారసులమంటూ ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలేనని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులను కోటీశ్వర్లను చేయడానికి కాదు, తాను సీఎం అయ్యిందని జగన్ పేర్కొన్నారు. అవినాష్ తప్పు చేయలేదని తాను బలంగా నమ్మానని స్పష్టం చేశారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్లా, కుట్రలకు ఓటు వేసినట్లా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. తన ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపారో, వారి వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటే అర్థం ఏంటని నిలదీశారు. వివేకాకు రెండో భార్య, సంతానం నిజం కాదా? వివేకాను చంపించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు తను ఉంటుందా అని జగన్ వ్యాఖ్యానించారు. అవినాష్ ఎవరు ఫోన్ చేస్తే వెళ్లారో ప్రతి సందర్భంలో చెప్పారన్నారు. అవినాష్ తప్పు చేయలేదని, తాను బలంగా నమ్మిన కారణంగానే తాను టికెట్ ఇచ్చానని జగన్ వెల్లడించారు. అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్లో చేరిన వారికి ఓటు వేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ఆలోచన చేయాలని సూచించారు. చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. ఆయనతో పాటు జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, జాయింట్ సెక్రటరీ శివప్రకాష్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరు సమావేశమయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యాచరణపై వీరు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిపారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ రాష్ట్ర పర్యటన, బహిరంగ సభల ఏర్పాటు గురించి కూడా వీరి మధ్య చర్చ జరిగింది. ప్రజలు జగన్, చంద్రబాబులకు ఓటు వేస్తే అది డ్రైనేజ్లో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానని చెప్పి తర్వాత 3 రాజధానులంటూ మరోసారి మోసం చేశారన్నారు. విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కార్నర్ మీటింగ్లో రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 10 ఏళ్లలో రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రానికి రాజధాని ఉందా అని షర్మిల నిలదీశారు. 10 ఏళ్ల నుంచి చంద్రబాబు, జగన్ ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారన్నారు. ఈ రోజు వరకు ప్రత్యేక హోదాను సాధించడం ఇద్దరికీ చేత కాలేదన్నారు. రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. మనకు రాజధాని లేదు, చేతిలో చిప్ప ఉందన్నారు.
చంద్రబాబు సింగపూర్లా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. కానీ రైతులు అన్యాయం అయిపోయారు తప్పించి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ వచ్చి శంకుస్థాపన చేసి మన నోట్లో మట్టి కొట్టి వెళ్లారన్నారు. 3D గ్రాఫిక్స్లో సినిమాను చూపించి అమరావతిని భ్రమరావతిని చంద్రబాబు చూపించారని, తాత్కాలిక భవనాలను నిర్మించి ప్రజలను మాయ చేశారన్నారని విమర్శించారు. హైదరాబాద్ను కట్టానన్న చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానని చెప్పి తర్వాత 3 రాజధానులంటూ మరోసారి మోసం చేశారన్నారు. 10 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉన్నామంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. అయినా చంద్రబాబు జగన్ బీజేపీని పట్టుకుని వేలాడుతున్నారన్నారు. ఓటు జగన్ చంద్రబాబులకు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని షర్మిల అన్నారు. జీవితాలు కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది సరైన వాళ్లకు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డలకు భవిష్యత్తు కూడా అడ్రస్ లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నా, ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచన చేసి ఓటు వేయండి. ముందు 5 సంవత్సరాలు, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కలిపి ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? అభివృద్ధి చెందిందా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఎలా బతుకుతున్నాం? అసలు మన రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉందా? ఆలోచన చేయండి. ఏం చెప్పారు? ఎన్ని మాటలు చెప్పారు? మోడీ గారు అయితే 10 సంవత్సరాలు, చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు అడిగితే మోడీ గారు 15 సంవత్సరాలు. ఇలా ఒకరి మీద ఒకరు వేసుకొని ఎంతగా మోసం చేశారు ప్రజల్ని ఆలోచన చేయండి. ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన 5% రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవని వెల్లడించారు. ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి ఆయన రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటు కాళ్లతో తన్నారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. పరదాల మాటన జగన్ సచివాలయానికి వెళ్తున్నారని, అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఆ దుస్థితి తలెత్తేదా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని సీఎం రాజధాని రైతులను ఓట్లు అడుగుతారంటూ నిలదీశారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన 5% రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. అమరావతి ప్రాంతంలో ఇసుక, కంకర, మట్టితో సహా దోచుకెళ్లారన్నారు. పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులు రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను 100 రోజుల్లో పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కౌలు వెంటనే చెల్లించే చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి మధ్య మనం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే బటన్ నొక్కినా అంటున్నాడు. తల్లి బటన్ నొక్కినాడు తల్లి, కానీ 2 బటన్లు నొక్కినాడు. ఒకటి బులుగు బటన్ తల్లి, మీ అందరు కంపెనీ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు పడుతుంది అకౌంట్ లో. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు అని పోతుంది తల్లి. ఏమా కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. ఏప్రిల్ మాసంలో కరెంట్ బిల్ వచ్చిందా? అందరికీ కాలింది. 100 వచ్చే కరెంట్ బిల్లు 1000కి అయిపోయినాయి. 1000 వచ్చే కరెంట్ బిల్లు 10,000 అయిపోయినాయి. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు తల్లి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్ను వేశారు తల్లి. ఇంతేకాదు, ఇప్పుడు ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, ఇంకా బూమ్ ప్రెసిడెంట్ మెడల్ 9 గుర్రాల క్వార్టర్ బాటిల్ ఉంది కదా, ఆ ధరలు కూడా పెంచేశారు తల్లి. అందుకే చెప్పినా, చూడు కోడి కూడా ఒప్పుకుంటుంది. అందుకే చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు నేను, ఆయన అట్లనే మన దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నాడు తను. అమ్మా, నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకునే తల్లి. నేను తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో, పవన్తో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు. రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ చిట్టినగర్ కొండ ప్రాంతంలో కూటమి బలపరిచిన బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కొండపైన ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు ఇస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికంగా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. చదువు, పెళ్లి ఇలా దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేదన్నారు. మంచినీరు కలుషితంగా వస్తున్నాయని, డ్రైనేజీ నీటిలో నీరు కలిసి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చిన్నపిల్లలు, బాలింతలను మోసుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వం నిరంతరమని, మనుషులు వస్తుంటారు, పోతుంటారని అన్నారు. ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజల చేత ఎన్నుకోబడతానని తనకు నమ్మకం ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు. రేపు డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. డ్రైనేజ్ వాటరు ఈ రెండు మిక్స్ అవటం, బూస్టర్ లేకపోవటం, ఆ మహిళలను చూస్తే మనసు కలిసిపోతా ఉంది. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చిన్న చిన్న పిల్లల్ని, బాలింతల్ని వాళ్ళ మోసి తీసుకెళ్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు. ప్రభుత్వం నిరంతరం, మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజలతో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం. కేశినేని చిన్ని గారు సైకిల్ గుర్తుకి, నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నడిపించబోతున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మానవతావాది. ఆయన్ని తీసుకొని వస్తే ఆయనకి ఇవన్నీ నేను చెబితే డెఫినెట్గా మేమందరం కలిసి బ్రహ్మాండంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా పునరుద్ధరించడం అనేది తథ్యం. అది ఎట్టి పరిస్థితి చేసి తీరుతాం. విజయవాడ నూతన పోలీస్ కమిషనర్గా పిహెచ్డి రామకృష్ణ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో నూతన కమిషనర్కు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పిహెచ్డి రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गां बाबरदेवतां अनुग्रह प्रसादेन सकल कार्य दिग्विजयता सिद्धिद्वारा मनस्सय सिद्धिद्वारा नमस्तेजो समस्त सर्वकार्ये తమ పార్టీ కార్పొరేటర్లు గెలవని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేశామని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వైకాపా హయాంలో ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పే టీడీపీ నేతలు ఈ డివిజన్లో జరిగిన అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. కాంట్రాక్టర్ గద్దె రమేష్ లాభం కోసం గద్దె రామ్మోహన్ కంట్రిబ్యూషన్ పేరుతో కాలనీ వాసులను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 4వ డివిజన్ సిటీఓ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 4వ డివిజన్లో గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి వైసీపీ హయాంలో జరిగిందన్నారు. 18 కోట్ల మేర ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు, 50 కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసిన ఘనత తమదే అన్నారు. అందుకే ప్రతి కుటుంబం తమ ఇంటి బిడ్డలా చూస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా ఇలాంటి అభివృద్ధి ఎందుకు చేయలేదన్నారు. అభివృద్ధి చేయాలని కోరితే ఎమ్మెల్యే కంట్రిబ్యూషన్ అడిగారని తాము ఆ విధంగా చేయలేదన్నారు. కాంట్రాక్టర్ గద్దె రమేష్ లాభం కోసం గద్దె రామ్మోహన్ కంట్రిబ్యూషన్ పేరుతో కాలనీ వాసులను మోసం చేశారని మండిపడ్డారు. తన సొంత మనుషుల కోసం గద్దె తాపత్రయపడతారని వ్యాఖ్యానించారు. కాల్మనీ పేరిట ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారని, దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కానీ ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేము ఒక్క కాలనీ దగ్గర గారు కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. ప్రతి రూపాయి గారు ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ నుంచే మేము అందిస్తాం జరిగింది. ఎందుకు గద్దె రామ్మోహన్ కాంట్రిబ్యూషన్ అడిగారంటే, ఈరోజు ఆయన కజిన్ బ్రదర్ గద్దె రమేష్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో
తనకి అనుకూలంగా ఉండే విధంగా, తనకి డబ్బులు వచ్చే విధంగా, ఆ డబ్బుల్లో తను వాటా తీసుకునే విధంగా కాంట్రిబ్యూషన్ గద్దె రామ్మోహన్ గారు అడిగారు. అడగండి ఇది నిజమా కాదా అని చెప్పాను. మేము ప్రమాణం చేస్తాం అది నిజం. గద్దె రమేష్ ఒక సొంత లాభం కోసం గద్దె రామ్మోహన్ కాంట్రిబ్యూషన్ రూపంలో కాలనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ప్రజానికాన్ని మోసం చేశారు. ఈరోజు మేము ఉన్న 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు కన్నా కాంట్రిబ్యూషన్ తీసుకున్నామో అడగమని చెప్పండి. కాలనీ పెద్దల్ని మీరు ఏ కాలనీకైనా వెళ్ళండి, మీడియాగా లేకపోతే జర్నలిస్టులుగా లేకపోతే సామాన్య ప్రజానికం గారు ఏ కాలనీ దగ్గరికి వెళ్ళినా, చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళినా, ఏ కాలనీ దగ్గరికి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా కాంట్రిబ్యూషన్ తీసుకున్నారా అని చెప్పినారు. కానీ జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది అంటే అది గద్దె రామ్మోహన్ వల్లే అని ప్రజలు బలంగా భావిస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని ఆకాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ సతీమణి మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ 14వ డివిజన్ దర్శిపేటలో పర్యటించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, చంద్రబాబును ఎప్పుడు గెలిపించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది అంటే అది గద్దె రామ్మోహన్ వల్లే అని ప్రజలు బలంగా భావిస్తున్నారని చెప్పారు. తల్లిలాంటి టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులు చేయడం, చెన్నుపాటి గాంధీపై దాడి చేయడం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మీరు భయపడితే ఓటు వేసేందుకు ముందుకు రాకుండా ఉండరని అన్నారు. జగన్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అమరావతి రాజధాని లేదు, పోలవరం లేదని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంక్షేమం అమలు చేసిందే ఎన్టీఆర్ అని 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ మీకు జగన్ ప్రభుత్వానికి అందరికీ కూడా నూకలు చెల్లినాయి. అందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. మేము తెలుగుదేశం కూటమికి ఓటేద్దాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ రేపు రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఏదైతే అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మిమ్మల్ని సాగనంపటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అమరావతి రాజధానిని 3 ముక్కలు చేశారు. పోలవరం ప్రాజెక్టుని ఈ రోజున పాడబెట్టారు. ఒక్క ప్రాజెక్టు, మంచినీటి ప్రాజెక్టు కూడా లేదు. రాష్ట్రం 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో 20 ఏళ్ళు వెనకెళ్ళిపోయిన దుస్థితి. అదే శాంతి భద్రతలు క్షీణించినాయి. అదేవిధంగా ఏమైనా జగన్ ప్రభుత్వం సాధించిందంటే ఒక అప్పులు ఆంధ్రప్రదేశ్గా 11 లక్షల కోట్లు అప్పులు చేసినటువంటి దుస్థితి. అదేవిధంగా మధ్యాంధ్రప్రదేశ్గా మారింది, గంజాయి ఆంధ్రప్రదేశ్కి మారింది, నిరుద్యోగులకి వృద్ధి లేనటువంటి పరిస్థితి. అదే విద్యార్థులు 100 మంది బయటకు వస్తే ఈరోజు 97 మంది బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. విశాఖ రాజధానిగా చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తమ అధినేత సీఎం జగన్పై చంద్రబాబు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదని, ఒక స్కీమ్ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబుకు సొంత ఇళ్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలనేదే తమ ఆకాంక్ష అని, అలా జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ రాజధానిగా చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని తాము ఏ విధంగా సంబోధించాలని ప్రశ్నించారు. తమ అధినేత సీఎం జగన్పై చంద్రబాబు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. అరకు నుంచి, అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి, అలాగే విజయనగరం నుంచి, పార్తీపురం నుంచి, శ్రీకాకుళం నుంచి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అంత ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. దానికి వచ్చి మోకాలు అడుతూ, దానికి కోర్టులో కేసులు వేస్తూ, దాన్ని వచ్చి అవనీకంట నువ్వు కోరుకుంటూ తగుదమ్మా అంటూ మళ్ళీ వాళ్ళు మాట్లాడడం ఏం నంగనాచి కబుర్లు అవి? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు అంటే ఎస్కోట్ వచ్చి విశాఖపట్నం ఏటిది అంటే ఎస్కోట్ విశాఖపట్నంలో గెలిపిస్తాము, ఓకే ఫైన్. మరి మిగతా ప్రాంతం అభివృద్ధి చెందక్కర్లేదా? మన అనకాపల్లి అభివృద్ధి చెందక్కర్లేదా? ఇది ఒకటే. మా ఉద్దేశం
ఈ 34 ప్రాంతాలు ఏది ఎక్కడున్నప్పటికి కూడా అభివృద్ధి చెందాలనేది, సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా తాలూకా పార్టీ ధ్యేయం, మా నాయకత్వం తాలూకా ఆలోచన. ఇది ఎవరు జాగిరిదారు కాదే, నువ్వేదో అనుకుంటున్నావు నీ జాగిరిదారని. అయిపోయినాయి ఈ రోజు. సమయం పాటిస్తూ కొద్ది ఒళ్ళు అంటే అబద్ధం చేసుకుని నా మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎంత మాట వస్తే అంత మాట నోటుకు, ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం నీచులని నికృష్టులని. ఏంటి భాష ఏంటి? ఆడికి ఎన్నిపడిపోచ్చి, ఆడికి ఎన్నిపడిపోచ్చి, ఈడికి ఎన్నిపడిపోచ్చి, దొడ్డిదారిని వచ్చి నువ్వు ప్రజలు సంపాదించుకొని నువ్వు వచ్చి మాట్లాడతారుగా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఎన్నుకోబడ్డాడు. ఇవాళ రేపు మళ్ళీ ఎన్నుకోబడబోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆయనకి జేజేలు కొడుతున్నారు, ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఇది వాస్తవం కాదు చెప్పండి. నేను చూశాను నిన్న మొన్న సోషల్ మీడియాలో కొంతమంది పెద్దలు మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయన కోసం కాదు, లేకపోతే సత్యబాబు గారి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల తాలూకా, మధ్యతరగతి కుటుంబం తాలూకా కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించి పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ వరుసగా 2 సార్లు విజయ డంకా మోగించిన పశ్చిమలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 56వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ యలకల చలపతిరావుతో కలిసి వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు. పాత ఆర్ఆర్పేట మహంకాళి అమ్మవారి గుడి వీధిలో పర్యటించిన ఆయన గడప గడపకు వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలియజేశారు. పాత ఆర్ఆర్పేటలో కొత్త పైప్ లైన్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. డివిజన్లో ప్రతి వీధికి సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్సీపీ వరుసగా 2 సార్లు విజయడంకా మోగించిన పశ్చిమంలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కులాలు, మతాలను వెడగొట్టి చేసే రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గంలో చెల్లవన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియని ఢిల్లీ బాబును ఇక్కడ డంప్ చేసి గెలవాలనుకోవడం ప్రతిపక్ష పార్టీల అవివేకం అని అన్నారు. 2 సంవత్సరాలు కరోనాలోని పోగా 3 సంవత్సరాల పాలన కొనసాగింది. మళ్ళీ వెంటనే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని పనులు జరగలేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏదైతే ఇళ్ల పట్టాల సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తాం. ఇక్కడ స్థానికులు కూడా మాకు ఏదొక పట్టాల సమస్య కానీ మిగతా పథకాలు కానీ మాకు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. గతంలో కూడా రోడ్లు వేయించడం అన్ని వసతులు బాగానే ఉన్నాయి. కాకపోతే మా పట్టాల సంగతి తేల్చండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా ఆ పట్టాల సంగతి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక స్థానిక కార్పొరేటర్ గారైన చలపతిరావు గారు, నేను వెళ్ళి తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఒక సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. నగరంలోనే ఒక ఉన్నతమైన డివిజన్గా తీర్చిదిద్దడానికి మా అందరికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడో బయట నుంచి వచ్చి ఢిల్లీలో ఉండే వ్యక్తి ఇక్కడ మేము విజయవాడ నగరాన్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. ఎవరు కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు కనబడరు. ఒక్క షేక్ ఆసిఫ్ గారు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యేకి గెలుస్తారు. ఆయన ప్రజలతో మమేకమై రాబోయే అన్ని సమస్యలు కూడా షేక్ ఆసిఫ్ గారి ద్వారా మేమందరం కూడా ప్రజలందరం మేము చేయించుకొని మేము లాభం పొందడానికి సిద్ధంగా ఉన్నాం. అప్రకటిత కరెంటు కోతలతో రైతులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు అచ్చెండ సునీత విమర్శించారు. జగన్ హయాంలో 3 రెట్లు పెంచి ప్రజలపై బాధుడుకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను నయవంచనకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అప్రకటిత కరెంటు కోతలతో రైతులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 10 సార్లు బటన్ నొక్కి విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో నాణ్యమైన అతి తక్కువ ధరకు విద్యుత్ అందిస్తే జగన్ హయాంలో 3 రెట్లు పెంచి ప్రజలపై బాధుడుకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను నయవంచనకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ప్రజలపై లక్షల కోట్లు భారం వేసిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందన్నారు.
లేరన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో పేదల రక్తాన్ని పీల్చుకుంటున్నారని, రకరకాల బిల్లులతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని సునీత మండిపడ్డారు. జగన్ 95% హామీలు నెరవేర్చానని ప్రజల్లోకి వచ్చి అబద్ధపు మాటలు చెబితే నమ్మేవారు లేరన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్ అనేవారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అంధకార ఆంధ్రప్రదేశ్గా పిలుస్తున్నారని దుయ్యబట్టారు. 130 సార్లు బటన్లు నొక్కి 130 సంక్షేమ పథకాలు రద్దు చేశారనేది ప్రజలు అర్థం చేసుకున్నారని సునీత స్పష్టం చేశారు. ఈరోజు ఎంతోమంది పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎంతోమంది ఈరోజు కరెంటు బిల్లులు చూసి ఇంత సమ్మర్లో ఇంత ఎండ వేడిమిలో కూడా వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈయన చేసినటువంటి పని వల్ల మొన్న 1 తారీఖు ఏ విధంగా పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు వెళ్ళి సచివాలయాల ముందు మరణించడం జరిగింది. ఎందుకంటే ఇతను చేసేటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు చూస్తే అప్రకటిత కరెంటు కోతల వల్ల ఎంతోమంది వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు పాలయ్యి ఎంతో ఇబ్బంది పడుతూ నిద్రలేమితో ఎన్నో రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.